గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో రెఫ్రిజిరేటర్ అంటే మనం రెఫ్రిజిరేటర్ ఏదైనా కానీ మనం ఒకటి అసెంబుల్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా రెఫ్రిజిరేటర్కి కంప్రెషర్ అంటే కంప్రెషర్ మార్చాలన్నా మనకేంటంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఫ్రెండ్స్. ఆ ఇబ్బందులకి అంటే ఆ కంప్రెషర్ అసలు దానికి సపోజ్ దాని మీద ఏ స్టిక్కర్ లేకపోవడం కానీ ఇలాంటి రకరకాల ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకపోతే దాని మీద ఏదో నెంబర్ ఏదో ఉంటుంది, లేకపోతే ఆ నెంబరు సరిగ్గా కనపడదు. ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. మనకేంటంటే ఒకవేళ నెంబర్ ఉన్నా సరే అసలు దాని గురించి మనం ఏం గ్యాస్ ఛార్జ్ చేయాలి, ఏం ఆయిల్ ఛార్జ్ చేయాలి, ఎంత చేయాలి, ఇలాంటి 1,90,000 ప్రశ్నలు ఎదురయ్యి మనం ఏదో రకరకాల తిప్పలు పడుతూ ఉంటాం. లేదంటే మనం ఆ గ్యాస్ సరే ఏదో గ్యాస్ ఛార్జ్ చేద్దామని చాలామంది ఎలక్ట్రీషియన్లు ఇలా కొద్దిగా అంటే నాలెడ్జ్ పెద్దగా చదువుకోకుండా ఏదో కొంత నాలెడ్జ్తో చేసేవాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాస్ ఛార్జ్ చేసినప్పుడు మొత్తం క్యాన్ లోపలికి తీసేసుకుంటూ ఉంటుంది. చివరాఖరికి మనకి చోక్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులన్నీ ఇష్యూస్ అన్నీ ఎదురవుతాయి ఫ్రెండ్స్. అందుకని మీకు ప్రతి రెఫ్రిజిరేటర్ గురించి నేను చాలా క్లుప్తంగా అంటే ఆ రెఫ్రిజిరేటర్లో ఉన్న కంప్రెషర్ అంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, కంప్రెషరే కదా. మిగతా అన్నీ ఈ థర్మోస్టాట్ లేకపోతే ఇంకోటి బ్రేసింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ మనకి చేయగలుగుతాం. మనకు కావాల్సింది ఏంటి, కంప్రెషర్ అసలు ఆ సైజ్ ఎంత, దాని నెంబర్ ఏంటి, దానికి గ్యాస్ ఛార్జింగ్ ఏంటి, తర్వాత దానికి ఏం ఆయిల్ వాడాలి, అసలు అది ఎంత వాటేజ్ తీసుకుంటుంది, దాని బీటీ ఎంత, ఇలా మనం దాని సైకిల్స్ ఏంటి, ఇలా రకరకాలు. అంటే ఏదైనా ఒక రెఫ్రిజిరేటర్ మనం అసెంబుల్ చేయాలన్నా రిపేర్ చేయాలన్నా మనకి ఇవన్నీ ఎదురవుతాయి. లేకపోతే దాని కండెన్సర్ సైజ్ ఎంత, దాని ఎవాపరేటర్ సైజ్ ఎంత, ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. మనం అందుకనే కొంతమంది టెక్నీషియన్స్ మనని అడిగే రెఫ్రిజిరేటర్లో కొన్ని నెంబర్ల గురించి నేను 1 by 1 మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని మనం ఫస్ట్ రెఫ్రిజిరేటర్ కంప్రెషర్స్ అనమాట. రెఫ్రిజిరేటర్ కంప్రెషర్స్ రెఫ్రిజిరేటర్ కంప్రెషర్స్. మెయిన్ ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇదంతా చెప్పేది ఏంటంటే ఓన్లీ ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది. యాక్చువల్గా నేను అంటే మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే బయట ఎక్కడన్నా ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉండాలి, ఎక్స్పీరియన్స్. అంటే మన దాని గురించి పూర్తిగా తెలియకుండా ఏదో యూట్యూబ్ వీడియోలు చూసి ఇలా మీరు లేనిపోయిన ప్రయోగాలు చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఇది ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే. వాట్సాప్లోనే నేను మా స్టూడెంట్స్కి పెట్టడానికి వీలుబాటు కాక మాత్రమే యూట్యూబ్లో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేగాని ఎవరికి నాన్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అవ్వకుండా ఏదో ప్రయోగాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచిది కాదు ఫ్రెండ్స్. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా పూర్తిగా తెలుసుకుని మాత్రమే చేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే గ్యాసెస్ అన్నీ ఐసోబ్యూటన్ గ్యాసెస్. అవి చాలా చాలా ఓజోన్ ఫ్రెండ్లీ గ్యాసెస్. కానీ మనకి మాత్రం తేడా వస్తే మనకి చాలా రియాక్ట్ అవుతాయి. బ్లాస్ట్ అవ్వడం కానీ, దెబ్బలు తగలడం, కాలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని మీరు తెలియక మాత్రం పిచ్చి పనులు మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. దయచేసి మీరు ఎవ్వరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేను గట్టిగా తిట్టి మరీ చెప్తా. ఎందుకంటే మీరు ఈ ఛానల్ని ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే అదేదో లైక్లు అంటారు కదా, అవేవి నాకు అవసరం లేదు. మీరు మాత్రం ఎక్కడైనా సరే పూర్తిగా నేర్చుకుని మాత్రమే ట్రైనింగ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్లు చేయొద్దు, ఏది చేయక్కర్లేదు, నాకు అసలు అవసరం కూడా లేదు. కానీ మీరు వర్క్ నేర్చుకోండి ఫ్రెండ్స్. వర్క్ నేర్చుకోకుండా నేను పెట్టే వీడియోలు కూడా ఎవరో ఫాలో అయ్యి మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా కానీ లేకపోతే ట్రైనింగ్ తీసుకోకుండా కానీ మీరు ఎలాంటి ఆన్లైన్లో చూసే వీడియోలు రకరకాలు ఇవన్నీ ఒకడొకటి చెప్తారు, ఇంకోటి చెప్తాడు, తెలియక లేకపోతే ఈ వీడియోని చూసి ఇంకోటో వీడియో చేస్తాడు. ఇలా మన రకరకాలు, ఎందుకంటే ఈ లైక్ల కోసం, షేర్లు, సబ్స్క్రైబర్లు వాటి కోసం ఓ పాకుళ్ళు ఆడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది అవి ఎలా అన్నా అంటే ఏదో కామెడీ వీడియోలో లేకపోతే సరదా వీడియోలో ఓకే, షేర్లో లైక్లో ఏ చేసుకోవచ్చు. కానీ వర్క్ పరంగా మనకి ఇబ్బందులు కలిగించే వీడియోలు మీరు చూసి మీరు రిస్క్ పాలయ్యి మీ ఫ్యామిలీకి మీరు ఇబ్బందులు కొని తీసుకురావద్దు. అది నేను గట్టిగా చెప్తున్నా ఈ విషయం. మీరు మాత్రం
ఏ వీడియోలు ట్రైనింగ్ అనేది అవ్వకుండా ఏ వీడియోని ఫాలో అవ్వద్దు, ఇంక్లూడింగ్ నా వీడియోలు కూడా ట్రైనింగ్ లేకుండా ఫాలో అవ్వద్దు. నేను ఈ వీడియోలు పెట్టేది ఏంటంటే ఓన్లీ ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్కి. అంటే మన 9 బ్రాంచ్లో అంటే కొంతమంది సార్లు కొద్దిగా అటు ఇటుగా చెప్తారు, కొద్దిగా ప్రాక్టికల్స్ లేకపోతే కొన్ని ఏదో ఇబ్బందులు వాళ్ళు చెప్పలేకపోతారు. వాళ్ళకి ఏదైనా కానీ హెల్ప్ఫుల్ అవుద్ది అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఏదో పిచ్చి ఆలోచనతో డబ్బులు వస్తాయని గ్యాస్ ఛార్జింగ్లు మాత్రం చెయ్యవద్దు దయచేసి. దాని గురించి తెలియకుండా ఏ గ్యాస్ ఛార్జింగ్లు చెయ్యొద్దు. మిగతా అంటారా ఏ థర్మోస్టాట్లో లేకపోతే వైఎల్పీ రిలేలో లేకపోతే ఎక్కడైనా వైరింగ్ ఇష్యూస్ మీకు ఏదో కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చేసుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని బ్రేజింగ్లు కానీ లేకపోతే గ్యాస్ ఛార్జింగ్లు కానీ ఇలాంటివి మాత్రం తెలియకపోతే చెయ్యవద్దు. ఎక్కడైనా సరే నేర్చుకుని మాత్రమే మీరు ట్రైనింగ్ తీసుకుని మాత్రమే ఈ పనులు చేయండి. లేకపోతే చాలా రిస్కులు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీకి మీరు చాలా ఇబ్బందులు కొని తెచ్చి పెట్టిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. దయచేసి నా మాట ఏనండి. సరే, ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటర్ కంప్రెషర్స్ గురించి 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అసలు మనకి రిఫ్రిజిరేటర్లో ఇంచుమించుగా మనం వాడే కంప్రెషర్లో బాగా ముఖ్యమైనది ఏంటంటే టెకంషా ఫ్రెండ్స్. టెకంషా ఇది విరివిగా అంటే కొద్దిగా మనకి రేట్ కూడా తక్కువలో వస్తుంది అనమాట. రేటు కొద్దిగా తక్కువలో వస్తుంది. ఈ రేటు తక్కువలో వస్తు వల్ల మనం ఈ టెకంషా అనేది టెకంషా కంప్రెషర్ అనేది వాడటం జరుగుతుంది అనమాట. టెకంషా ఒక్క నిమిషం, రేటు తక్కువ వస్తుంది కాబట్టి టెకంషా కంప్రెషర్ అనేది వాడతాం అనమాట. ఈ టెకంషా కంప్రెషర్ అనేది వాడతాం. ఈ టెకంషాలో మనకి చాలా కొద్దిగా రీజనబుల్ రేట్గా ఉంటుంది. ప్లస్ మనకి ఇలా దీంట్లో అన్ని నెంబర్లు ఉంటాయి అన్నమాట. సరే, ఊరికే ఫస్ట్ ఒక టెకంషాలో మనం ఒక కంప్రెషర్ తీసుకుందాం ఫ్రెండ్స్. అది టెకంషా అంటే టీహెచ్కే అనమాట. టీహెచ్కే 1340. ఇది మీరు చాలా మంది వినే ఉంటారు. ఈ కంప్రెషర్ మనకి టెకంషా కంప్రెషర్లో చాలా సింగిల్ డోర్ వాటిల్లో మనకి చాలా కనబడతా ఉంటాయి. అయితే అసలు ఫస్ట్ ఈ కంప్రెషర్ ఈ నెంబర్ మనకు ఉంటుంది. ఈ నెంబర్ ఉన్నప్పుడు అసలు దీనికి అంటే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఉన్నప్పుడు ఈ కంప్రెషర్ దీని సైజు ఎంత ఫస్ట్ అంటే దీని సైజు అంటే టెకంషా కంప్రెషర్ సైజు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. ఈ సైజు అనేది ఎక్కడ ఉండదు. దీని సైజు ఎంత అనేది మనం తెలుసుకోవాలి. దీని సైజు ఎంత 1/8. దీని సైజు 1/8 కంప్రెషర్. మనకి ఇది కావాలి మెయిన్. ఫస్ట్ 1/8 కంప్రెషర్ అనేది మనకు తెలిసిపోయింది. దీని సైజు అనేది 1/8 కంప్రెషర్ అనేది తెలిసిపోయింది. ఇది ఎంత వోల్టేజ్ మీద వర్క్ అవుద్ది అంటే వోల్ట్స్ అనమాట. వోల్ట్స్ అంటే మన ఏసీ సప్లై అంటే ఏసీ సప్లై మీద వర్క్ అవుద్ది. 220 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ ఏసీ అనమాట. ఏసీ మీద వర్క్ అవుద్ది. అంటే 220 to 240 వోల్ట్స్ ఏసీ అంటే ఇది నాన్ ఇన్వర్టర్ కంప్రెషర్ అంటే మనకి ఇది ఏసీ మీద పనిచేసే కంప్రెషర్ అనమాట. నాన్ ఇన్వర్టర్ కంప్రెషర్. అయితే ఇక్కడ మనం వోల్టేజ్ అందరికీ ఇంచుమించుగా తెలిసిందే, ఇది ఏసీ వోల్టేజ్ మీద పనిచేస్తుంది అని. ఎందుకంటే కొంతమందికి ఇది కూడా ఒక డౌట్ ఉంటుందని నేను రాశాను అనమాట దీని మీద. ఇప్పుడు మనకి ఇక్కడ సైజు తెలిసింది, నెంబర్ ద్వారా సైజు తెలిసింది. ఓకే, ఇది వోల్టేజ్ నాన్ ఇన్వర్టర్ కంప్రెషర్ 220 to 240 వోల్ట్స్ ఏసీ మీద వర్క్ అవుద్దని తెలిసింది. అయితే మనకు ఇప్పుడు ఏం తెలియాలంటే దీనికి ఏ గ్యాస్ అనేది తెలియాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఛార్జింగ్ గ్యాస్ మనం ఈ ఛార్జింగ్ గ్యాస్ అనేది 134A అనమాట. అంటే R134A గ్యాస్ అనమాట. ఈ గ్యాస్ అనేది 134A గ్యాస్ అనేది దీనికి మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది చేస్తాం అనమాట. ఆ గ్యాస్ ఛార్జింగ్ మనం ఈ గ్యాస్ ఛార్జింగ్ 134 అనేది చేస్తున్నాం. అయితే ఇది ఎంత క్వాంటిటీ చేయాలి అంటే మనకి ఏం తెలియాలంటే అసలు ఈ గ్యాస్ ఛార్జింగ్ ఎంత క్వాంటిటీ చేయాలంటే అసలు మనం ఈ కంప్రెషర్ని ఎన్ని లీటర్లకి అంటే మనం దీని యొక్క గ్రాస్ వాల్యూమ్ అనేది తెలియాలి. అంటే ఎడబెడ చేయకూడదు అనమాట. గ్రాస్ వాల్యూమ్ ఈ గ్రాస్ వాల్యూమ్ అనేది మనకి తెలియాలన్నమాట. గ్రాస్ వాల్యూమ్ అనేది ఏం తెలియాలి, అసలు ఈ కంప్రెషర్ దేనికి మనం ఎంత గ్రాస్ వాల్యూమ్ ఉన్నదానికి వేయవచ్చు అనేది మనం తెలియాలన్నమాట. ఎంతవరకు వేయవచ్చు ఫ్రెండ్స్? ఈ గ్రాస్ వాల్యూమ్ అనేది 170 లీటర్స్ టు 170 లీటర్స్ టు
190 లీటర్స్ 190 లీటర్స్. ఇక్కడ వరకు మనం రెఫ్రిజరేటర్కి వేసుకోవచ్చు అనమాట. 170 to 190 లీటర్స్ అనేది మనం ఇక్కడ వరకు రెఫ్రిజరేటర్కి వేసుకోవచ్చు. అర్థమైంది ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి 170 to 190 లీటర్స్ రెఫ్రిజరేటర్కి వేసుకోవచ్చు అనమాట, వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 170 to 190 లీటర్స్కి మనం రెఫ్రిజరేటర్కి వేయచ్చు. ఇప్పుడు మనకి ఏం కావాలి? సరే 170 to 190 లీటర్స్ రెఫ్రిజరేటర్కి వేయచ్చు అన్నారు. మరి నేను సొంతంగా అసెంబ్లీ చేయాలనుకుంటున్నా, మరి దానికి ఎంత వేయచ్చు అంటే మనం ఓన్గా మనం ఏదో ఒక బాక్స్ తయారు చేయించుకున్నాం. తయారు చేయించుకుంటే ఇది కంప్లీట్ బాక్స్. దీని లోపల మనం రిఫ్రిజిరేటర్లో అయితే ఏం చేస్తాం, ఛాంబర్కి మనం కనెక్ట్ చేసేస్తాం, ఛాంబర్ పెడతాం దాంట్లో. ఇప్పుడు ఇలా ఒక బాక్స్ తీసుకున్నాం. ఈ బాక్స్లో మనం ఈ కంప్రెషర్తో మనం దీంట్లో కూల్ చేద్దాం అనుకున్నాం. ఈ బాక్స్లో దీంట్లో కంప్రెషర్ వేసి కూల్ చేయాలి. ఇందులో దీని టోటల్ వాల్యూ అంటే దీన్నే గ్రాస్ వాల్యూమ్ అంటారు. గ్రాస్ వాల్యూమ్ అంటే మీరు తీసుకున్న కొలతలను బట్టి దీని లోపల ఉన్న స్పేస్ని గ్రాస్ వాల్యూమ్ అంటారు. ఈ గ్రాస్ వాల్యూమ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనమేమి ఛాంబర్ అలాంటివి వేయట్లేదు. దీని చుట్టూ కూడా మనం పైపింగ్ చేసేస్తున్నాం. అంటే ఏదన్నా చెరుకు మిషన్ వాళ్ళు ఆ చెరుకు రసాన్ని ఇందులో పోసి సేల్ చేసుకుందాం అనుకుంటారు. ఈ సేల్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు దీని చుట్టూ కూడా మనం కాపర్ పైపింగ్ చేసేస్తాం. కాపర్ పైపింగ్ చేసేసి వాళ్ళకి ఈ చిన్న కంప్రెషర్తోనే జస్ట్ పైనుంచి చెరుకు రసం పోస్తే కింద నుంచి మనకి ఎమ్మటనే కూల్ అయిపోయి వచ్చేటట్టుగా మనం వాళ్ళకి ఒక మిషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం. ఈ మధ్యలో మనం కాపర్ పైపుని అనేది వేస్తాం అనమాట. కాపర్ పైపు అంటే అదే ఎవాపరేటర్ అనమాట. కాపర్ పైపునే ఎవాపరేటర్ కింద మనం దీంట్లో వేస్తాం అనమాట. ఎవాపరేటర్ కింద దీనికి అంటే మనకి వేసినప్పుడు అసలు ఎవాపరేటర్ సైజ్ ఎంత ఉండాలి, తర్వాత కండెన్సర్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఆ సైజుని తెలుసుకుని దానికి మనం పైపింగ్ చేస్తాం అనమాట. అవన్నీ మీకు ఇన్స్టిట్యూట్లో ఎలాగో మొత్తం అన్నీ చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ నేను దాన్ని ప్రస్తావించట్లేదు. మనకి ఇలా వేసినప్పుడు ఈ లోపల గ్రాస్ వాల్యూమ్ ఎంత ఉండాలి ఫ్రెండ్స్? మనకి ఎంత ఉండాలి అంటే దీని లోపల ఉండాల్సిన గ్రాస్ వాల్యూమ్ 70 లీటర్స్ టు 100 లీటర్స్ అంటే 100 లీటర్స్ ఈ గ్రాస్ వాల్యూమ్ అనేది ఉంటే మీకు చక్కగా అది చాలా లోపల ఏది పెట్టినా మీకు కంప్లీట్ బాగా కూడా ఐస్ ఫార్మేషన్ అనేది అయిపోద్ది ఫ్రెండ్స్. 70 to 100 లీటర్స్ వరకు మనకి చక్క సింపుల్గా ఐస్ ఫార్మేషన్ అనేది అయిపోయిద్ది. మీరు లోపల ఏదన్నా కానీ చెరుకు రసం లాంటిది వేసినా మీరు ఎమ్మటనే బయటికి అలా పైనుంచి పోస్తే కిందకు వచ్చి కూల్ అయిపోయి మనకి చక్కగా కస్టమర్కి అందించే చిన్న మిషన్లో చేయొచ్చు ఫ్రెండ్స్. మనలో తెలివి ఉంటే ఏదైనా సాధించవచ్చు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవడో కూడా పుడతా ఏది నేర్చుకోలేదు. నేను కూడా నేర్చుకోవాలా. 30 సంవత్సరాల క్రితం నేను కూడా నాకు ఏమీ రాదు. 30 years బ్యాక్ 2000 సంవత్సరం ముందు నేను బీటెక్ చదివినా కూడా నాకు ఏమీ రాదు ఫ్రెండ్స్. మొద్దుల్లో నెంబర్ 1 మొద్దు నేనే. ఏంటి, నేను బుక్స్ చదివి చాలా కష్టాలు పడి నేను ఎన్నో సంవత్సరాలు నేర్చుకోబట్టి ఇప్పుడు నేను మీకు 4 ముక్కలు చెప్తున్నా. అది అంతే, అంతకన్నా ఏం లేదు. సరే, మనం ఇలా డీప్ ఫ్రీజర్ను కూడా మీరు తయారు చేయొచ్చు ఇదే కంప్రెషర్తో. అంతేగాని ఏదో పెద్ద డీప్ ఫ్రీజర్ అంటే దానికి ఏదో పెద్ద కంప్రెషర్ వేయాలి, హాఫ్ టన్ వేయాలి, 1/4 వేయాలి, అదే ఉండదు ఫ్రెండ్స్. మనం చేసే పని తెలుసుకుని చేయాలి. అంటే దానికి ఎంత కండెన్సర్ వేయాలి, ఎంత ఎవాపరేటర్ వేయాలి, దాని యొక్క గ్రాస్ వాల్యూమ్ ఎంత, ఇవన్నీ తెలుసుకుంటే మీకు చాలా చిన్నది అయిపోద్ది అనమాట. వర్క్ తెలిస్తే అది చాలా ఈజీ, తెలియకపోతే దాని అంత కష్టం లేదు. అది ఇప్పుడు మనకి గ్యాస్ 134 గ్యాస్ అనేది తెలిసింది. తర్వాత మనం ఇప్పుడు దానికి ఎంత అంటే దానికి మనం ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాం కదా, వాల్యూమ్ని బట్టే గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయాలి. అందుకే ఎడాపెడా చేయకూడదు అన్న. సరే, దానికంటూ ఒక స్టాండింగ్ ప్రెజర్ అనేది ఒకటి ఉందన్నమాట. స్టాండింగ్ ప్రెజర్ అనమాట. స్టాండింగ్ ప్రెజర్. ఈ స్టాండింగ్ ప్రెజర్ అనేది కంపెనీ కూడా ఇచ్చింది ఏంటంటే 50 PSI to 70 PSI అని ఇచ్చాడు. నేను ఎందుకు చేయొద్దు అంటున్నానంటే ఈ 50 PSI to 70 PSI అనేది ఎలా చేయాలి? ఇది ఎలా చేయాలంటే కంపెనీ వాడిచ్చిన ఛాంబర్, వాడిచ్చిన ఎవాపరేటర్, లేకపోతే వాడిచ్చిన కండెన్సర్, ఓన్లీ ఆడిచ్చిన కరెక్ట్ సైజు, ఆడిచ్చిన గ్రాస్ వాల్యూమ్ అన్నీ ఉంటే ఈ 50 PSI నుంచి 70 PSI వరకు మీరు గ్యాస్ ఛార్జింగ్ చేయొచ్చు. దాంతోపాటు గ్యాస్ కూడా ఒరిజినల్ గ్యాస్ అవ్వాలన్నమాట. అంతేగాని
మనకి ఏ గ్యాస్ 134Aలో బోల్డ్ అంతమంది తయారు చేస్తున్నారు, రకరకాల కంపెనీ వాళ్ళు. దాంట్లో చాలా వరకు గ్యాస్ మనకి కంప్లీట్ చీటింగ్ గ్యాస్, అంటే ఊరికే రెఫ్రిజరెంట్ సరిగ్గా ఉండదు, క్వాలిటీ లెస్, బోల్డ్ వచ్చేసినాయి అనమాట. అందుకే తెలిసి తెలియక ఏది చెయ్యొద్దని నేను చెప్తున్నా. 50 to 70 PSI అనేది కంపెనీ వాడు ఇచ్చిన స్టాండింగ్ ప్రెజర్ ఫ్రెండ్స్. అలాగే మనకి సెక్షన్ ప్రెజర్ అనమాట. ఈ సెక్షన్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు కంపెనీ వాడు అంటే మనకి 12 PSI to 15 PSI. ఇది కంపెనీ వాడు ఇచ్చిన PSI. 12 to 15 PSI అనేది కంపెనీ వాడు ఇచ్చాడు. కానీ మనం ఇలాగే చేయాలంటే మనం అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ ప్రకారంగా ఇది కంపెనీ వాడు ఇచ్చిన కొలతలో వాడు వాడే గ్యాసు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఇలా చేయొచ్చు. కానీ ఈ మధ్యలో ఎన్నో జరుగుతాయి. ఏంటి, ఛాంబర్ మార్చేయడం, వేరే ఛాంబర్ అయితే వేస్తాడు, దానికి లైన్స్ తేడా ఉంటాయి, లైన్స్ తక్కువ లైన్స్ ఉంటాయి అనమాట. ఆ తక్కువ లైన్లు ఉన్నప్పుడు ఇదేమవుద్ది, ఎక్కువ అవుద్ది. అందుకనే మనం అప్పుడు దాన్ని బట్టి మాత్రమే గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయడం జరుగుద్ది అనమాట. అంతేగాని మనం ఏదో ఇలా ఎక్కడో చూసి ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అనమాట. అలాగే మనకి ఇప్పుడు గ్యాస్ ఛార్జింగ్ అనేది తెలిసింది ఇక్కడ వరకు, అంటే కంపెనీ వాడు ఇచ్చినవి తెలిసింది. కానీ ఇలా చేయొచ్చా అంటే నో ఫ్రెండ్స్, అది కంపెనీ వాడు మంచి క్వాలిటీ గ్యాస్ వాడతాడు, ప్లస్ దాని ప్రెజర్ అలా చూపిస్తుంది. మనం వాడే ప్రతి క్యాను గ్యాస్ ప్రెజర్లో తేడా అంటే డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉంటుంది మరి ఎలా సార్ అది అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే +10% అనేది +10% అనేది డిఫరెన్స్ ఉంటుంది. అది డిఫరెన్స్ ఏంటి, +10% అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అందుకనే నేర్చుకున్నప్పుడు ఆ డిఫరెన్స్లన్నీ మనకు తెలుస్తాయి అనమాట. అసలు మనం బయట వాడే ఫ్లోరాన్ గ్యాస్ కానీ ఇలా ఏదైనా కానీ అసలు ఏంటి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుద్ది అనమాట. అలాగే మనం ఇప్పుడు సరే గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాం ఏదో తిప్పబడి, ఇప్పుడు ఈ గ్యాస్ ఛార్జింగ్ చేసినప్పుడు మనకు అసలు ఈ కంప్రెషర్ ఎంత వాటేజ్ పవర్ తీసుకుంటుంది, ఈ కంప్రెషర్ ఎంత వాటేజ్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అంటే మనకి వాడినప్పుడు ఎంత వాటేజ్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అంటే 94 వాట్స్ నుంచి 94 వాట్స్ టు 120 వాట్స్ అనేది వాట్స్ మనకి ఇలా వాట్స్, ఈ 94 వాట్స్ నుంచి మనకి 120 వాట్స్ వరకు మనకి వాటేజ్ అనేది పవర్ కన్జ్యూమ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పవర్ కన్జ్యూమ్ చేసేది సరే ఇంతవరకు బాగానే ఉంది. మరి దీనికి ఎంత వాటేజ్ తీసుకుంటుంది అంటే సపోజ్ మనకు కావాల్సింది ఏంటి, ఈ వాటేజ్ చాలా మంది తెలియదు, యామ్స్ అనేది మనం యామ్స్ కావాలి మనకి. ఈ కంపెనీ వాడు ఎంత ఇచ్చాడంటే 0.8 యామ్స్ అనేది వాడు కంప్రెసర్కి 0.8 వరకు ఇది వర్క్ అవుతుంది, 0.8 యామ్స్ వరకు వర్క్ అవుతుంది అని కంపెనీ వాడు మనకి యామ్స్ అనేది చెప్పాడు అనమాట. అయితే మన రెఫ్రిజిరేటర్కి మనం గ్యాస్ ఛార్జింగ్ చేసినప్పుడు మనకు రావాల్సిన యామ్స్ ఎంత, మనకి రావాల్సిన యామ్స్ 0.4 యామ్స్ అనేది మనకి వస్తుంది అనమాట. 0.4 యామ్స్ అనేది వస్తుంది. ఆ 0.4 యామ్స్ దగ్గర మనకి పర్ఫెక్ట్గా ఈ వాటేజ్ కానీ ఇవన్నీ వస్తాయి. అంటే ఈ వాటేజ్ వరకు నా కంప్రెషన్ వర్క్ అవుద్ది అని మాత్రమే ఇచ్చాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ యామ్స్ వరకు కూడా గ్యాస్ ఛార్జింగ్ చేసేసేస్తూ ఉంటారు తెలియక. అందుకే ఫ్రెండ్స్ మీరు ఎడాపెడా చెయ్యొద్దు అని చెప్పేది, ఇవన్నీ తెలియకుండా ఈ వీడియో చూసి మీరు చెయ్యొద్దు, అది ఫస్ట్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ తర్వాత మనకు ఇప్పుడు ఏం కావాలి, ఇదంతా తెలిసింది. మనకు ఇప్పుడు అసలు దీని యొక్క BTU అంటే BTU ఎంత, అన్నీ తెలియాలి ఫ్రెండ్స్. BTU అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్స్. ఇది బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ ఎంత అంటే 365. ఈ BTU అనేది 365 అన్నమాట. బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ ప్రకారం 365 అన్నమాట. అలాగే
మనకి ఇదేదో తెలియదు అసలు. బీటీ ఏంటి, ఇదేవడో తెలుసు అన్నట్టు అనమాట. అట్లాగే దీని ఈఈఆర్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో. ఎనర్జీ ఎఫిషియన్స్ రేషియో. ఎఫిషియన్స్ రేషియో. ఇవే ఫ్రెండ్స్. ఇవన్నీ తెలియకపోతే మనం ఏదో పిచ్చి తరహాగా చేసినట్టు ఉంటుంది. ఇలా దీని ఈఆర్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో అనమాట. ఈ ఎఫిషియన్సీ రేషియో ఎంత ఉంది అనేది మనకి తెలియాలన్నమాట. ఎంత ఉంటుంది? 3.88 ఉంటుంది అనమాట. దీని యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో అనమాట. అలాగే మనకి ఇప్పుడు అసలు దీనికి ఏమి అంటే ఇది అసలు ఏం కంప్రెషర్, అసలు ఈ కంప్రెషర్ ఏం కంప్రెషర్ అనేది మనకు మెయిన్ తెలియాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఏం కంప్రెషర్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. మనకి ఈ కంప్రెషర్ టైప్ ఏంటి, కంప్రెషర్ టైప్ ఏమిటి, కంప్రెషర్ టైప్ అంటే ఇది ఏ జాతికి చెందింది అన్నమాట. మీకు ఊరికే తెలుగులో చెప్పాలంటే మనకి ఈ కంప్రెషర్ టైప్ అనేది ఏ టైపు కంప్రెషర్ అనేది మనకు తెలియాలన్నమాట. ఈ కంప్రెషర్ టైప్ ఏంటి? రెసిప్రోకేటింగ్ కంప్రెషర్. రెసిప్రోకేటింగ్ కంప్రెషర్. ఇవన్నీ మా స్టూడెంట్లకి బాగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. మీకు చాలా మందికి అర్థం కాకపోతే స్కిప్ చేసేయండి. మనకి కంప్రెషర్ టైప్ అనేది రెసిప్రోకేటింగ్ కంప్రెషర్ అనమాట. ఓకే, ఇంతవరకు మనకి బాగానే తెలిసింది. అయితే దీనికి వేసే రిలే అంటే ఇప్పుడు ఈ కంప్రెషర్కి వేసే రిలే మోటార్కి వేసే రిలే అనమాట. ఏం రిలే వేయాలి, మోటార్కి వేసే రిలే ఏమి వేయాలి. దీనికి ఏంటంటే మనం RSIR అంటే రెసిస్టెన్స్ స్టార్ట్ ఇండక్షన్ రన్. రెసిస్టెన్స్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్. మనం దీన్ని డీఫ్రెజర్ కనుక వేద్దాం అనుకుంటే మనం దీనికి ఏం వేసుకోవచ్చు, CSIR కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదనమాట. అంటే ఏంటి CSIR అంటే కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్. ఇండక్షన్ రన్ మోటార్. మనం డీఫ్రెజర్ చేస్తే కొద్దిగా లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం దీన్ని CSIR కంప్రెషర్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. అది అర్థమైందా ఫ్రెండ్స్ మనకి? ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వరకు అన్ని బాగానే తెలిసాయి. సరే, మనం దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అనేది మనకి కావాలన్నమాట. దీని రెసిస్టెన్స్ ఎంత ఫ్రెండ్స్? 24.7 ఓమ్స్ అనమాట. 24.7 ఓమ్స్ అనమాట. దీని టోటల్ రెసిస్టెన్స్ అనమాట. అది అంటే మనకి దీని టోటల్ రెసిస్టెన్స్ 24.7 ఓమ్స్ అనమాట. అలాగే మనకి ఇప్పుడు ఏం కావాలి, దీనికి ఎంత ఆయిల్ రీఛార్జ్ చేయాలి, మనం ఛార్జ్ చేయాలి. తర్వాత మనకి ఆ ఆయిల్ ఏం ఆయిల్ వాడాలి, అంతే కదా ఫ్రెండ్స్. మనకి కంప్రెషర్ ఆయిల్ అనమాట. మనకి అదేం వాడాలి, ఎంత ఛార్జ్ చేయాలి. ఇప్పుడు మన తర్వాత తెలియాల్సింది కంప్రెషర్ ఆయిల్ అనమాట. ఈ కంప్రెషర్ ఆయిల్ అసలు ఏం వాడాలి, మనం ఏం వాడాలి? కంప్రెషర్ ఆయిల్ మనకి పోలియోలెస్టర్ ఆయిల్ అనేది వాడాలన్నమాట. ఈ కంప్రెషర్కి పోలియోలెస్టర్ ఆయిల్ అనేది మనం వాడుకోవాలి. పోలియోలెస్టర్ ఆయిల్ అనేది మనం వాడుకోవచ్చు. ఎంత పోయాలి ఈ కంప్రెషర్కి? ఈ కంప్రెషర్కి మనం ఆయిల్ ఎంత దీంట్లో మనం ఛార్జ్ చేయాలి. ఆయిల్ ఛార్జ్ ఎంత ఆయిల్ ఛార్జ్ చేయాలంటే దీంట్లో 210 ml అనేది మిల్లీలీటర్లు ఆయిల్ అనేది ఛార్జ్ చేయాలి. ఇది ప్లస్ ఆర్ మైనస్ మనకి ఒక 10% చేయొచ్చు. కానీ ఇక్కడ మనం బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కంపెనీ వాడు ఇచ్చిన ఆయిల్ ఛార్జ్ అనమాట. మనం ఇది చెయ్యొచ్చా అంటే నో ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా కంపెనీ వాడే ఆయిల్ అనేది దాంట్లో పోషిస్తాడు.
మనం మాత్రం ఇది చెయ్యకూడదు, ఈ ఆయిల్ ఛార్జ్ అనేది చేయకూడదు. ఎందుకు అంటే మనం ఇక్కడ చూడండి +10% కాదు, దీంట్లో మనం -20% అనేది చెయ్యాలి. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు దాన్ని కంప్లీట్గా మీరు ఆయిల్ అనేది బయటికి తీయలేరు. లోపల మీరు ఎంత చేసినా ఆయిల్ పారపోసినా ఇంకా లోపల ఆయిల్ అనేది మిగిలే ఉంటుంది. మీరు ఆయిల్ ఛార్జ్ చేసేటప్పుడు శుభ్రంగా దాన్ని కంప్లీట్గా కొద్ది వేస్ట్ మన దగ్గర ఉన్న ఫ్రెష్ ఆయిల్ పోసి బాగా ఊపి తీసేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ లోపల వాటర్ వెళ్ళిపోయినా మనకి ఈ ఫ్రీజర్ బాక్స్ అంటే మనకి చాంబర్లో ఎవరైనా హోల్ చేసినప్పుడు వాటర్ అనేది కంప్రెషర్లోకి వెళ్ళిపోతే అది కంప్రెషర్ అనేది ఫెయిల్ అయిపోద్ది. అందుకని మనం ఎప్పుడైనా సరే 210 మిల్లీలీటర్లు ఉంది కాబట్టి మనం ఒక 20 తీసేసి మనం 190 ml అనేది ఆయిల్ అనేది ఛార్జింగ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎందుకంటే లోపల అనేది కొంత వేస్టేజ్ మిగిలిపోద్ది. మీరు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫ్రెష్ ఆయిల్ పోసి ఇలా ఊపి పారపోసినప్పటికీ పాత ఆయిల్తో కలిసి బయటకు వచ్చేసిన మీరేంటంటే 2-3 సార్లు శుభ్రంగా ఆయిల్ వేస్ట్ అయిపోద్ది అనుకుంటారు. మీరు శుభ్రంగా క్లీన్ చేసి వేస్తే మీకు అది చక్కగా ఉంటుంది అనమాట. మనం కంపెనీ వాడు ఇచ్చిన ఆయిల్ అది మనం ఏంటంటే ఒక 20 తగ్గించి 190 ml పోసుకుంటే కంప్రెషర్ చక్కగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఆ 20% మిగిలిపోద్ది ఎట్టయినా సరే. ఎందుకంటే ఆ క్రాంక్ కానీ పిస్టన్కి కానీ లోపల వైండింగ్ ఉంటుంది. ఆ వైండింగ్లో ఈ ఆయిల్ అనేది పట్టేసి ఉంటుంది. మీ కంప్లీట్ ఆయిల్ అనేది బయటికి ఆ హోల్లో మీరు ఎందుకంటే సరిగ్గా తీయడం కుదరకో ఏదో ఇబ్బందుల వల్ల తేడా చేస్తారు. వీడిచ్చిన దాని ప్రకారం ఏంటంటే మనం +- అంటే ఇంకొద్దిగా ఎక్కువ పోస్తే ఏమీ అవ్వదు ఫ్రెండ్స్, కంప్రెషర్ ఏం కాలిపోదు. కానీ కండెన్సర్లోకి త్వరగా ఆయిల్ అనేది ఎక్కేసే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్గా అలా కూడా మనకు లాభమే. ఎందుకంటే కస్టమర్ మన బేరాలు రావాలి ఫ్రెండ్స్, రాకపోతే మనం బతకలేం. కాబట్టి మీరు ఆ కంపెనీ వాడు ఇచ్చినట్టు చేసినా మన బేరాలు ఎక్కువ వస్తాయి అనమాట. లేదు ఈ రకంగా చేస్తే మనకి 10 మందికి చెప్పి అట్టా బేరాలు ఎక్కువ వస్తాయి. లేదు అంటే ఆ పాత కస్టమర్ దగ్గరే మనం మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని మోసం చేయకూడదు. అది మీరు ఎదగాలంటే ఎవరిని చీటింగ్ చేయకూడదు. దానికి కొన్ని ఉంటాయి చెప్తాను. నేను మామూలుగా స్టూడెంట్కి చెప్తా ఉంటాను, ఒకళ్ళు చీట్ చేసి సంపాదించే డబ్బులు నిలవు ఫ్రెండ్స్. అది తరతరాలకి ఎక్కడోసారి దెబ్బకూడదు. ఎవరిని చీట్ చేయాలన్న ఆలోచన మానేయండి. ఇది ఒక బిజినెస్. మన కష్టానికి ప్రతిఫలం మనం తీసుకుందాం. అది ఎలా అన్నా సరే, అంటే తెలిసైనా తెలియకైనా మినిమం మనకి ఇంత కష్టం నాది, నాకు అంత డబ్బులు రావాలి. అత్యాశకి పోవద్దు ఫ్రెండ్స్. ఆశపడాలి తప్పలేదు, అత్యాశకి పోయి మీరు ఇది చెయ్యొద్దు. ఇది ఫ్రెండ్స్ టోటల్ మన రెఫ్రిజిరేటర్ కంప్రెషన్ గురించి. ఇలా నెక్స్ట్ అలా కొన్ని కంప్రెషన్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తా ఫ్రెండ్స్. మీకు ఏవైనా కానీ కొన్నిటి గురించి తెలియకపోతే ఎవరైనా నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నాకు వీలున్నప్పుడు చేయగలను ఫ్రెండ్స్. మీరు పంపించిన వెంటనే నేను చేయలేను, ఎందుకంటే నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులు ఉంటాయి. కాబట్టి నాకు సమయం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది కూడా గుర్తుపెట్టుకుని మరీ చేస్తాను.